ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మీరు ఫోన్ కొనడానికి ఈఎంఐ ఉంది, బైక్ కొనడానికి కూడా ఈఎంఐ ఉంది, కార్ లోన్ కొనడానికి లోన్ ఉంది, హౌస్ కొనడానికి హోమ్ లోన్ ఉంది, చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఉంది, బిజినెస్ మొదలు పెట్టడానికి బిజినెస్ లోన్ ఉంది. అయితే ఈ రోజు మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు రేపటి డబ్బును ఈ రోజే ఖర్చు పెట్టగలుగుతున్నారు. మరి ఇందులో ఒక విచిత్రమైన విషయం ఉంది. అదేంటంటే మీరు బ్యాంక్ వెళ్లి నేను ప్రతి నెల 10,000 సేవ్ చేయాలనుకుంటున్నానంటే ఎవరు మీకు రిపీటెడ్లీ కాల్స్ చేయరు. కానీ మీ శాలరీ అకౌంట్ లో కొన్ని నెలలు శాలరీ పడగానే సడన్లీ కాల్స్ మొదలవుతాయి. అది ఎలా అంటే, సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అవైలబుల్ ఉందని, లేదా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ అయిందని, లేదా ఇన్స్టెంట్ క్యాష్ ఆఫర్ ఉంది అని. ఒకసారి ఆలోచించండి, మీరు లోన్ అడగక ముందే ఎందుకు బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి అంత ఆసక్తి చూపుతుంది? ఎందుకు ఒక బ్యాంక్ మీరు సేవ్ చేసే డబ్బు కంటే మీరు బారో చేసే డబ్బుపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది? అయితే మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు ఒక విషయం చెబుతూ వచ్చారు. అదేంటంటే అప్పు చేయొద్దు, ఈఎంఐ వలలో పడొద్దు, డెట్ అనేది డేంజరస్ అని. కానీ అదే సమయంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకి ఇంకో విషయం చెబుతుంది. అదేంటంటే బై నో పే లేటర్ అని, లేదా జీరో డౌన్ పేమెంట్ అని, నో కాస్ట్ ఈఎంఐ అని, ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్ అని. ఒకవైపు సమాజం అప్పుల నుండి దూరంగా ఉండండి అని చెబుతుంటే, మరొక వైపు మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ బారో మోర్ అని చెబుతోంది. అసలు ఈ రెండింటిలో నిజం ఏది? బ్యాంక్స్ అనేవి నిజంగా మన డబ్బును భద్రంగా ఉంచే ప్లేసా, లేక వాళ్ళ అసలు బిజినెస్ ఇంకేదైనా ఉందా? ఎందుకంటే బహుశా బ్యాంక్స్ మనీ బిజినెస్ లో లేవేమో, బహుశా వాళ్ళు ఇంకేదైనా అమ్ముతున్నారేమో. మరి అదేమిటి? ఎందుకు బ్యాంక్స్ మనం అప్పు తీసుకోవాలని కోరుకుంటున్నాయి? మరి ఏదో ఒక రోజు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ఇకపై మేము లోన్ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, మనలో చాలా మంది బ్యాంక్ గురించి ఏమనుకుంటామంటే అది ఒక సురక్షితమైన ప్లేస్ అని, మన డబ్బులు అక్కడే ఉంటాయని, అవసరం వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చని, అంతే, సింపుల్. కానీ నిజానికి చాలా కాలం పాటు బ్యాంక్స్ పని కూడా దాదాపు ఇదే. ప్రజలు తమ డబ్బు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టేవారు, బ్యాంక్ ఆ డబ్బును భద్రంగా ఉంచేది, దాని బదులుగా చిన్న సర్వీస్ ఛార్జ్ తీసుకునేది, అంతే. ఒక విధంగా చూస్తే బ్యాంక్ అనేది ఒక పెద్ద లాకర్ లాంటిది. మీ డబ్బు మీదే, బ్యాంక్ కేవలం దాన్ని కాపాడుతుంది, అంతే. అయితే మనకి ఇది చాలా లాజికల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు మన మనసులో కూడా ఇదేలా ఊహించుకుంటాం, నా డబ్బు ఇక్కడ సురక్షితంగా ఉంది అని. కానీ ఇక్కడ చాలా మంది గమనించని ఒక విషయం ఉంది. అదేంటంటే మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ₹1,00,000 అది అక్కడ లాకర్ రూమ్ లో నిద్రపోదు, అది అక్కడి నుంచి దాని ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. బహుశా అది ఒక స్టూడెంట్ లోన్ గా, లేదా ఒక ఫ్యామిలీకి హోమ్ లోన్ గా, ఒక బిజినెస్ మ్యాన్ కి కొత్త షాప్ ని ప్రారంభించడానికి బిజినెస్ లోన్ గా, లేక ఒక కంపెనీకి కొత్త మెషిన్స్ కొనడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం బ్యాంక్స్ కి ఇచ్చే డబ్బు అక్కడ ఉండడం లేదు, అది ఎకానమీలో తిరుగుతుంది. ఇది మొదట వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, ఎందుకంటే మనం బ్యాంక్ ని స్టోరేజ్ సిస్టమ్ గా ఊహిస్తాం. కానీ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ నిజానికి ఒక స్టోరేజ్ సిస్టమ్ కాదు, అది ఒక మూవ్మెంట్ సిస్టమ్. డబ్బును అవసరం లేని చోట ఉంచి అవసరం ఉన్న చోట తరలించే సిస్టమ్. అక్కడ ఒకరి సేవింగ్స్ మరొకరు ఆపర్చునిటీ అవుతుంది, ఒకరి డిపాజిట్స్ మరొకరు బిజినెస్ అవుతుంది, ఒకరి ఐడల్ మనీ మరొకరి ఫ్యూచర్ అవుతుంది. ఇది చూడడానికి అందరికీ ఉపయోగపడే ఒక గొప్ప వ్యవస్థలా కనిపిస్తుంది. మరి నిజం చెప్పాలంటే అది నిజమే. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్న ఇల్లు, ఫ్యాక్టరీస్, బిజినెసెస్, స్టార్ట్అప్స్ ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో తీసుకున్న లోన్ తోనే ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడే ఆసక్తికరమైన డౌట్ వస్తుంది. అదేంటంటే ఒక బ్యాంక్ కి ఎక్కువ లాభం ఎప్పుడు వస్తుంది అని, మనం డబ్బు డిపాజిట్ చేసినప్పుడా, లేక మనం డబ్బు బారో చేసినప్పుడా? అయితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ ని పూర్తిగా మార్చేసింది. ఫ్రెండ్స్, ఒకప్పుడు బ్యాంక్స్ కి డబ్బు డిపాజిట్ చేసే వాళ్ళు ఎక్కువ, లోన్ తీసుకునే వాళ్ళు తక్కువ. కానీ కాలం మారింది, ప్రపంచం ఇంకా వేగంగా మారింది. సిటీస్ పెరిగాయి, ఇండస్ట్రీస్ పెరిగాయి, బిజినెసెస్ పెరిగాయి, మరి వాటితో పాటు మన ఆశలు కూడా పెరిగాయి. ఒకసారి ఊహించుకోండి, మన తాతయ్య ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి 20 సంవత్సరాల డబ్బు కూడబెట్టి ఉండొచ్చు. కానీ ఈ రోజు చాలా మంది 20 సంవత్సరాలు వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్లకు ఇల్లు ఇప్పుడే కావాలి, కారు ఇప్పుడే కావాలి, బిజినెస్ కి అవకాశం ఇప్పుడే కావాలి. మరి ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. అదేంటంటే మనుషులు డబ్బు కోసం ఎదురు చూడటం ఆపేశారు, దానికి బదులుగా డబ్బునే తమ దగ్గరకు ముందుగా తీసుకురావడం ప్రారంభించారు. అయితే దానికి వాళ్ళు పెట్టిన పేరే లోన్. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి 20 సంవత్సరాలు సేవ్ చేసి ఇల్లు కొనొచ్చు, లేదా ఈ రోజే హోమ్ లోన్ తీసుకొని రేపటి నుంచే ఆ ఇంట్లో జీవించడం ప్రారంభించవచ్చు. అయితే చాలా మంది ఇక్కడ రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నారు, ఎందుకంటే మనుషులు డబ్బును మాత్రమే కాదు, టైంను కూడా కొనాలనుకుంటున్నారు. అయితే ఇక్కడే బ్యాంక్స్ ఒక పెద్ద విషయాన్ని అర్థం చేసుకున్నాయి. అదేంటంటే వాళ్ళు కేవలం మనీ ఇవ్వడం లేదు, వాళ్ళు టైం నమ్ముతున్నారు. మీరు 15 సంవత్సరాల తర్వాత కొనగలిగే ఇంటిని ఈ రోజే కొనడానికి అవకాశం ఇస్తున్నారు. మీరు 10 సంవత్సరాల తర్వాత ప్రారంభించగలిగే బిజినెస్ ని ఈ రోజే ప్రారంభించే అవకాశం ఇస్తున్నారు. మీరు 5 సంవత్సరాల తర్వాత పొందగలిగే జీవితాన్ని ఈ రోజే జీవించే అవకాశం ఇస్తున్నారు. కానీ ఆ టైంకి ఒక రేట్ ఉంది, ఆ రేటే ఇంట్రెస్ట్.
అయితే ఇక్కడే మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క అసలు బిజినెస్ మోడల్ మనకు కనిపించడం ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి మీరు బ్యాంక్ లో ₹1,00,000 డిపాజిట్ చేశారని అనుకుందాం. బ్యాంక్ మీకు బహుశా 4 లేదా 5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే సంవత్సరం తర్వాత మీకు 4,000 లేదా 5,000 వస్తాయి. కానీ అదే ₹1,00,000 బ్యాంక్ పర్సనల్ లోన్ గా ఇస్తే వాళ్ళ దగ్గర 10%, 12%, 15% లేదా కొన్ని సందర్భాల్లో 20% కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. అంటే బ్యాంకులకి అసలు లాభం మీ సేవింగ్స్ నుంచి రావడం లేదు, వాళ్ళకి మీ డెప్ట్ నుంచి వస్తుంది. ఇక్కడే ఒక పెద్ద మార్పు జరిగింది. అదేంటంటే ఒకప్పుడు లోన్స్ అనేవి బ్యాంక్స్ చేసే పనుల్లో ఒకటి, కానీ ఈ రోజు లోన్స్ అనేవి బ్యాంక్ బిజినెస్ లో ప్రధాన భాగం అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించుండొచ్చు. అదేంటంటే బ్యాంక్ మీకు కాల్ చేసి సార్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అవైలబుల్, ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అవైలబుల్, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ అవైలబుల్ అని ఫోన్స్ రావడం మీరు గమనించుండొచ్చు. కానీ ఎప్పుడైనా బ్యాంక్ మీకు కాల్ చేసి సార్ మీరు చాలా బాగా సేవ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ డబ్బుని ఎఫ్డీలో పెట్టండి అని చెప్పడం గమనించారా? అది అసలు జరగదు. ఎందుకంటే మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ లో సేవింగ్స్ ఒక ఇన్పుట్, లోన్సే అసలు ప్రొడక్ట్. కానీ ఇక్కడే విషయాలు ఇంకా ఆసక్తికరంగా మారతాయి. ఎందుకంటే ఇది కేవలం బ్యాంక్ సంబంధించింది కాదు, ఇది మొత్తం మోడర్న్ ఎకానమీకి సంబంధించింది. ఎందుకంటే కంపెనీస్ గ్రో అవడానికి లోన్స్ కావాలి, బిజినెస్ ఎక్స్పాండ్ అవడానికి లోన్స్ కావాలి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ నిర్మించడానికి లోన్స్ కావాలి, ఫ్యామిలీస్ హౌస్ కొనడానికి లోన్స్ కావాలి. అంటే డెట్ అనేది మోడర్న్ ఎకానమీలో ఒక యాక్సిడెంట్ కాదు, అది దాన్ని ముందుకు నడిపించే ఇంజిన్స్ లో ఒకటి. మరి అక్కడే మన అందరికీ ఒక అసౌకర్యమైన డౌట్ వస్తుంది. అదేంటంటే బ్యాంక్స్ నిజంగా మనం అప్పుల్లో ఉండాలని కోరుకుంటున్నాయా, లేక మనం మొత్తం ఆర్థిక వ్యవస్థ అప్పుల మీద నిర్మించబడిందా అని. అయితే ఇక అక్కడి నుంచే ఈ టాపిక్ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది గమనించని ఒక విషయం ఉంది. అదేంటంటే మనం సాధారణంగా ఇలా అనుకుంటాం, బ్యాంక్ కి మనం తీసుకున్న లోన్ అంటే వాళ్ళు మనకు చేసిన సహాయం అని. కానీ బ్యాంక్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే మీ లోన్ వాళ్ళ ప్రోడక్ట్. ఒకసారి ఆలోచించండి, ఒక బేకరీ మనకి ఏం అమ్ముతుంది? బ్రెడ్. ఒక కార్ కంపెనీ ఏం అమ్ముతుంది? కార్స్. ఒక మొబైల్ కంపెనీ ఫోన్స్ అమ్ముతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్, ఒక బ్యాంక్ మనకి ఏం అమ్ముతుంది? దానికి మన సమాధానం మనీ. కానీ అది పూర్తిగా సరైన సమాధానం కాదు. ఎందుకంటే మనీ అనేది వాళ్ళ దగ్గర తక్కువయ్యే వస్తువు కాదు. వాళ్ళు దాన్ని సృష్టించరు, వాళ్ళు దాన్ని భూమిలోని తవ్వి తీయరు కూడా. మరి వాళ్ళు అసలు ఏం అమ్ముతున్నారని మీరు అడిగితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. అదేంటంటే బ్యాంక్స్ మనీ నమ్మడం లేదు, వాళ్ళు నిజంగా ఏం అమ్ముతున్నారంటే టైం నమ్ముతున్నారు. ఒకసారి ఊహించండి, మీరు 20 సంవత్సరాల తర్వాత కొనగలిగే ఇంటిని ఈ రోజే కొనడానికి అవకాశం ఇస్తున్నారు. మీరు 10 సంవత్సరాల తర్వాత నిర్మించగలిగే బిజినెస్ ని ఈ రోజే నిర్మించడానికి అవకాశం ఇస్తున్నారు. మరి ఆ టైం కు పెట్టే ధరే ఇంట్రెస్ట్. ఇక్కడ వరకు చూస్తే లోన్స్ చాలా మంచి విషయంలానే కనిపిస్తాయి. మరి నిజానికి చాలా సందర్భాల్లో అవి మంచివే కూడా. కానీ ఇక్కడే మరొక విషయం దాగి ఉంది. అదేంటంటే ఒక బ్యాంక్ కి ఒకసారి లోన్ ఇచ్చి మునిగిపోయే కస్టమర్ కంటే ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉండే కస్టమరే ఎక్కువ విలువైన వాడు. ఎందుకంటే బిజినెస్ లు అన్సర్టెనిటీని ఇష్టపడవు, ప్రెడిక్టబిలిటీని ఇష్టపడతాయి. ఒక హోమ్ లోన్ అంటే 10, 20 లేదా కొన్నిసార్లు 30 సంవత్సరాలు కూడా. అంటే బ్యాంక్ కి ముందుగానే తెలుసు తర్వాత 240 నెలలు ఎంత డబ్బు వస్తుందో అని. అయితే ఇక్కడే మనకి ఒక కొత్త పర్స్పెక్టివ్ కనిపిస్తుంది. అదేంటంటే బహుశా బ్యాంక్ కి అప్పులు తీసుకునే ప్రజలు అవసరం లేదు, లోన్ తీసుకునే ప్రజలు అవసరం లేదు. బహుశా వాళ్ళకి ఈఎంఐలు చెల్లించే ప్రజలే కావాలి. ఎందుకంటే ఈఎంఐ అనేది మీ మంత్లీ ఎక్స్పెన్స్ మాత్రమే కాదు, అది వాళ్ళ మంత్లీ రెవెన్యూ కూడా. ఫ్రెండ్స్, దీని అర్థం బ్యాంక్స్ చెడ్డవని కాదు, లేదా లోన్స్ చెడ్డవని కూడా కాదు. నిజానికి ప్రపంచంలో ఉన్న చాలా మంచి విషయాలు లోన్స్ లేకుండా అసలు నిర్మించబడేవే కాదు. అవి మన ఇల్లు కావచ్చు, మన కంపెనీస్ కావచ్చు, మన రోడ్స్, మన ఎయిర్పోర్ట్స్, మన హాస్పిటల్స్ కావచ్చు. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో తీసుకున్న డెట్ మీద నిర్మించబడ్డాయి. అంటే డెట్ అనేది మోడర్న్ ఎకానమీలో ఒక సమస్య కాదు, అది మోడర్న్ ఎకానమీ నడిపించే ముఖ్యమైన ఇంజిన్స్ లో ఒకటి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే బ్యాంక్స్ మనం అప్పులో ఉండాలని కోరుకోవడం లేదు, కానీ లోన్స్ తీసుకుంటూ ఉండే ప్రపంచం మీదే వారి బిజినెస్ నిర్మించబడింది. ఇది చాలా చిన్న తేడాలు అనిపించవచ్చు, కానీ ఈ రెండు వర్డ్స్ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒకటి మనుషుల గురించి, మరొకటి సిస్టమ్ గురించి. ఎందుకంటే ఒక వ్యక్తి అప్పు తీసుకోకపోతే బ్యాంక్ కి పెద్ద సమస్య ఉండకపోవచ్చు, కానీ అందరూ అప్పు తీసుకోవడం ఆపేస్తే అక్కడే కథ పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ రోజు కేవలం బ్యాంక్స్ మాత్రమే కాదు, మొత్తం మోడర్న్ ఎకానమీ ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. మరి అదే మన వీడియోలో చివరి భాగం. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనలో చాలా మందికి ఒక మాట చెప్పేవారు, అప్పు చేయొద్దు అని. అయితే ఆ మాటలో తప్పేం లేదు, ఎందుకంటే అప్పు నిజంగానే ప్రమాదకరం కావచ్చు. కానీ పెద్దయ్యాక మనం అడుగుపెట్టిన ప్రపంచం మాత్రం ఇంకో విషయం చెబుతుంది, ఈఎంఐ అవైలబుల్, ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్, బై నో పే లేటర్ అని. మొదటిది ఒక కాంట్రడిక్షన్ లా అనిపిస్తుంది. ఒకవైపు ప్రపంచం మనల్ని అప్పుల నుంచి దూరంగా ఉండమంటుంది, మరొక వైపు అదే ప్రపంచం మనల్ని అప్పులు తీసుకునేలా రూపొందించబడింది. కానీ ఇప్పటికే మనకు ఒక విషయం అర్థమై ఉండాలి, ఇది కాంట్రడిక్షన్ కాదు, ఇది డిజైన్ అని. ఎందుకంటే ఒక కుటుంబం తమ భవిష్యత్తు ఆదాయాన్ని ఉపయోగించి
నుంచి ఈ రోజు ఇల్లు కొనుగోలు చేస్తుంది. ఒక స్టూడెంట్ తన భవిష్యత్ శాలరీ మీద నమ్మకంతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాడు. ఒక ఎంటర్ప్రెన్యూర్ తన ఫ్యూచర్ ప్రాఫిట్స్ మీద నమ్మకంతో బిజినెస్ లోన్ తీసుకుంటాడు. అంటే ఈ రోజు ప్రపంచంలో ఖర్చు అవుతున్న చాలా డబ్బు ఇంకా సంపాదించబడిన డబ్బే. ఒకసారి ఆలోచించండి, మన సిటీస్, మన ఇండస్ట్రీస్, మన కంపెనీస్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఒక అజ్ఞాత కాంట్రాక్ట్ మీద నిలబడి ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్ ఏమిటంటే రేపు అనేది ఈ రోజు కంటే మెరుగ్గా ఉంటుంది అని. అయితే ఫ్రెండ్స్, చివరిగా మనకి ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది. అదేంటంటే ఏదో ఒక రోజు ప్రజలు భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోతే, లేదా కంపెనీస్ రిస్క్ తీసుకోవడం ఆపేస్తే, లేదా గవర్నమెంట్స్ బారో చేయడం ఆపేస్తే, లేదా ఎవరు ఇల్లు కొనకపోతే, లేదా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఏం జరుగుతుందని. బహుశా ఆ రోజు బ్యాంక్స్ మాత్రమే కాదు, మొత్తం మోడర్న్ ఎకానమీ నెమ్మదించడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే మన ప్రపంచాన్ని ముందుకు నడిపించేది కేవలం డబ్బు కాదు, అది భవిష్యత్తు మీద ఉన్న నమ్మకం.